హాయ్ అండి, దిస్ ఇస్ రెజినా ట్వింకిల్ ఛానల్ నుంచి. జనరల్గా ఇప్పుడు టీనేజ్లో మనం ఎక్కువగా బాధపడేది పింపుల్స్ కోసం. ఎవరైతే పింపుల్స్తో బాగా సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఒక చిన్న చిట్కా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టీనేజ్లో ఎవరికైనా సరే పింపుల్స్ అనేవి కామన్ అండి. సో దాని గురించి మీరు ఎవ్వరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీనేజ్లో ఉన్నప్పుడు జనరల్గా మన స్కిన్లో సిబమ్ సెక్రేషన్ అనేది జరుగుతుంది, ఆయిల్ కంటెంట్ అనమాట. అది టీనేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. సో ద పీపుల్ అంటే మనము 14 to 18 years till 20 years పీపుల్కి ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. అలా వచ్చినప్పుడు మీరు ఏంటంటే కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సెట్ అయిపోతుంది. మీకు చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. నాకు కూడా ఫేస్ మొత్తం 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయండి. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఆయనకు మొక్కేసుకొని 108 ప్రదక్షిణలు చేసేస్తున్నాను. సో నాకు తగ్గాలని ఆయన్ని బాగా టార్చర్ పెట్టేశాను అనమాట. నేను ఎప్పుడైతే ప్రదర్శనలు స్టార్ట్ చేశానో నాతో పాటు ఇంకొకరు కూడా స్టార్ట్ చేసేసారు. అదేంటి నేనే బాధపడుతున్నాను, నాకంటే నాలా ఆలోచించేది ఎవరు అని చూస్తే మా తమ్ముడు అనమాట. తనకి ఏంటి తెలీదు, ఎందుకు నేను ప్రదర్శన చేస్తున్నానో తెలీదు. మేబీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని అనుకున్నాడేమో. తను కూడా తను అనుకున్నది జరగాలని నాతో పాటు ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాడు. సో అంటే టీనేజ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్తానంటే ఇది, మనం టీనేజ్లో ఉన్నప్పుడు అంత ఫూలిష్గా ఆలోచిస్తాం అనమాట. సో నేను ఒక చిట్కా చెప్తాను. మీరు ఎవ్వరూ అసలు ఇన్ని పింపుల్స్ వచ్చాయి, ఫేస్ పాడైపోతుందని అయితే టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మీకు ఎవరికైనా అంటే ఆ పింపుల్స్ వచ్చే టైంలో మీకు ఎవరికైనా నెయిల్స్ ఉంటే నెయిల్స్ కట్ చేసేసేయండి. దెన్ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కూడా క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి డాండ్రఫ్ మీద. ఎందుకంటే వన్స్ ఒక పింపుల్ వచ్చిందంటే మనకేంటంటే డాండ్రఫ్ ఉంటే అది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనము ఇచ్చింగ్ వచ్చినప్పుడు మనం ఇలాగా చేసినప్పుడు అది వచ్చి మళ్ళీ ఫేస్ మీద పడి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది అయిన తర్వాత నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము మన పెద్దవాళ్ళు ఇప్పుడంటే చాక్ పీస్లు వచ్చాయి. చాక్ పీస్ రాకముందు నామశుద్ధ అని ఉండేది. దాంతో ముగ్గులేసేవాళ్ళు. శుద్ధ మొక్క, నామశుద్ధ ఇలా పేర్లు పెట్టేవాళ్ళు. దాంతో ముగ్గులేసేవాళ్ళు. దాన్ని ఏం చేయాలంటే దాన్ని కొంచెం తీసుకొని వాటర్లో కలిపి పక్కకు పెట్టుకోండి. దెన్ మనము పూజ రూమ్లో యూజ్ చేస్తాం కదా గంధం, ఆ గంధం మీరు దానిలో మిక్స్ చేయండి. ఆ నామశుద్ధ గంధం మిక్స్ చేసి మీకు ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ అప్లై చేసి కొంచెం డ్రై అయ్యాక క్లీన్ చేసేసేయండి. ఓకేనా? ఇలా చేస్తే కనీసం వారం 10 రోజులు మీరు ఇలా చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఏంటంటే ఓకే బాగా వచ్చేసినాయి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ట్రీట్మెంట్ తీసేసుకోవాలి, ఇలా చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ మీ ట్రీట్మెంట్ తీసుకునే ఏజ్ అయితే కాదు. ఓకేనా? మీరు ప్యానిక్ అవ్వకుండా కొంచెం కేర్ తీసుకుంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకేంటంటే ఈ టీనేజ్లో ఉన్నప్పుడు సిబమ్ సెక్రేషన్, ఆయిల్ ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే స్కిన్లో అలా జరుగుతుందో వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మీరేంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే అది క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ టోనర్ యూస్ చేయాలి. టోనర్ అంటే నథింగ్ బట్ అండి, టోనర్ అంటే ఏదన్నా ఒక ఫ్లోరల్ వాటర్ అనమాట. అంటే అది రోజ్ వాటరే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనకి 20 రూపీస్ బాటిల్ కూడా దొరికేస్తుంది. మీరు ఏం చేయాలంటే ఫేస్ నార్మల్గా వాష్ చేసుకున్నా, ఫేస్ వాష్తో వాష్ చేసుకున్నా పర్వాలేదు. బట్ మీరు క్లీన్ అవ్వగానే ఆ టోనర్ని ట్యాప్ చేసుకోవాలి ఫేస్ మీద. ఇలాగా కొంచెం దూది తీసుకొని ట్యాప్ చేసుకుంటూ ఉంటే అదేం చేస్తుందంటే pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మళ్ళీ pH లెవెల్స్ అంటుంది, ఇదేంటి అని అనుకోవచ్చు. pH లెవెల్స్ అంటే పొటెన్షియల్ హైడ్రోజన్. మన స్కిన్కి బాడీలో ప్రతి పార్ట్కి పొటెన్షియల్ హైడ్రోజన్ ఉంటుంది. బట్ అది మినిమం వచ్చి 4, మ్యాక్సిమం 7 ఉండాలన్నమాట. సో ఇది మన ప్రతిలో బాడీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకుంటే కనుక మ్యాక్సిమం 7 ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం టీనేజ్లో ఉంటామో ఇది హార్మోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ pH లెవెల్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసంగాను మనకి ఈ సిబమ్ సర్క్యులేషన్ అనేది మన పోర్స్ దగ్గర ఉంటుంది. సో అది ఎక్కువ సర్క్యులేషన్ అయితే మనకి ఆయిల్ ఫామ్ అవుతుంది, తక్కువ అయితే స్కిన్ డ్రై అయిపోతుంది. సో దీనివల్ల మనకి ఆ pH లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉంటే స్కిన్ నార్మల్ కండిషన్లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం టీనేజ్లో ఉంటామో మనకి ఆ సిబమ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే కొంచెం కేర్ తీసుకోవాలి. ఓకేనా? ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇన్ కేస్ జ్యూస్ ఏమైనా తీసుకుంటే సిట్రస్ పేస్ట్ తీసుకోవాలి.
ఓకే. దెన్ నెయిల్స్ కట్ చేయాలని చెప్పాను. దెన్ మనకి డాండ్రఫ్ ఉందో లేదో చూసుకోవాలి. డాండ్రఫ్ ఉందంటే మనం తగ్గించడానికి చూడాలి. అంటే వీక్లీ టాయ్స్ మీరు హెడ్ అండ్ షోల్డర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, డాండ్రఫ్ షాంపూ యూస్ చేయండి. యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే డాండ్రఫ్ లేకపోతే పింపుల్స్ మనకి పెరగవు, ఇంక్రీజ్ అవ్వవు. బెనిఫిట్ అది. ఎందుకంటే వన్స్ ఎప్పుడైనా మనకు పింపుల్ వచ్చినప్పుడు డాండ్రఫ్ ఉంటే మనం ఏంటంటే మనం ఇట్లా రబ్ చేస్తాం కదా నెయిల్స్తో, చేసినప్పుడు అది కొంచెం ఫాల్ అయ్యి దాని మీద పడిందంటే ఎక్స్ట్రా పక్కకు వచ్చేస్తుంది. అండ్ మీరు నెయిల్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆబ్వియస్లీ మనకి పింపుల్స్ ఉన్నప్పుడు మనకు దాని మీద రబ్ చేయాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నెయిల్స్ ఉంటే అది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ లోపల ఉన్న పస్ పక్కకి ఫామ్ అవుతుంది, వెంటనే పక్కకు వచ్చేస్తుంది. సో అలా రాకుండా అవును మరి నాకు అలా ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జస్ట్ టవల్ తీసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోండి. అంటే మీకు కొంచెం ఈ కొన్ని విషయాల్లో ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఫ్యూచర్లో మీ స్కిన్ మీకు మంచిగా అందంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మార్క్స్ వచ్చి అవి పోకుండా, అంటే మనం డైలీ మనం అద్దంలో చూసుకుంటాం కదండి, మన ఫేస్ మనకు నచ్చితేనే కదా డే స్టార్ట్ అవుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు మీరు ఫస్ట్ ఎప్పుడైతే పింపుల్స్ వచ్చాయో అప్పుడు మీరు వాటర్ తీసుకోవడం, కేర్ తీసుకోవడం, అంటే నెయిల్స్ తీసేసి దాన్ని టచ్ చేయకుండా మ్యాక్సిమం మహా అయితే మీకు 6 months కూడా ఉండవు. అలా మీరు కొంచెం కేర్ తీసుకుని డాండ్రఫ్ క్లియర్ చేసుకోవడం, దాన్ని రబ్ చేయకుండా ఉండడం. అండ్ నేను చెప్పిన చిట్కా వచ్చి మీకు నామశుద్ధ, పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, గ్రాసరీ షాప్లో కూడా దొరుకుతుంది. మీరు దాన్ని తీసుకొని దాన్ని వాటర్లో కొంచెం మెల్ట్ చేసి దానికి మీరు గంధం యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఫేస్ మీద ఎక్కడెక్కడ అవుతున్నాయో అక్కడ అప్లై చేసుకొని ఒక 15-20 minutes ఉంచి, లేదు ఓవర్ నైట్, మీరు నైట్ బిఫోర్ స్లీప్ అప్లై చేసుకుని ఓవర్ నైట్ ఉంచేసేయండి. ఇలా వితిన్ 10 days ఫస్ట్ స్టార్ట్ చేయండి. అది మీకు తగ్గేంత వరకు యూజ్ చేయండి. కానీ మీరు వితిన్ 10 daysలోనే మీరు రిజల్ట్స్ చూస్తారు, మీకు తెలుస్తుంది. దాని తాలూకా మార్క్స్ కూడా పోతాయి, ఏముండవు. నేను చెప్పాను కదండి, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగా ఉన్నాయి. నేను చాలా సఫర్ అయ్యాను. అయ్యో ఇది ఇలా వచ్చి నేను ఏడుస్తుండేదాన్ని, చదువుకుని కూడా ఉండేదాన్ని కాదు. అప్పుడు మా మదరు నాకు ఈ చిట్కా చెప్పింది, ఇది చేసింది తను నాకు. సో మ్యాక్సిమం క్లియర్ అయిపోయినాయండి. నాకైతే పింపుల్ మార్క్స్ అయితే ఏమీ లేవు. వితిన్ 1 yearలో మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ కొంతమందికి బాడీలో బ్లడ్ ఫార్మేషన్ సరిగ్గా లేకపోయినా మనకు ఆ పింపుల్ మార్క్స్ అనేవి ఉండిపోతాయండి. సో మీరేం చేయాలంటే ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ రిలేటెడ్ సిరమ్స్ చాలా ఉంటాయి. అది మీరు ఒకటి డాక్టర్ని సజెస్ట్ చేసి తీసుకుంటారో మనకి సో బయట దొరుకుతాయి, మార్కెట్లో కూడా, ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా దొరుకుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ సిరప్ అనేది మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. అది తీసుకొని ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. సో మీరు అది డాక్టర్ని సజెస్ట్ చేసినా ఓకే, మీరు అది తీసుకొని యూజ్ చేయండి. సో ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందో మీకు పింపుల్స్ తాలూకా మార్క్స్ కూడా ఉండవన్నమాట, పోతాయి. స్లోగా మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది, బాడీ మొత్తం క్లెన్జింగ్ అయిపోతుంది, హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ అవుతాయి, ఫంక్షనింగ్ బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఈ చిట్కా చేసి చూడండి, ప్యానిక్ అవ్వద్దు. జస్ట్ మీరు నేను చెప్పింది మహా అయితే 6 months అండి. మీరు ఇలా కేర్ తీసుకుంటే ఆ ఏజ్ నుంచి ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి స్కిప్ అయిపోతారు. ఓకేనా? లేదు అది ఎక్కువైపోతున్నాయి, నాకు చాలా టార్చర్గా ఉంది, డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను, ట్రీట్మెంట్స్ తీసుకుంటాను, క్లియర్ చేసుకుంటాను అంటే అది మీ ఇష్టం. బట్ సింపుల్తో పోయేదానికి మీరు కొంచెం కేర్ తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. సో అది హారిబుల్గా ఉందనుకుంటే ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు పీల్స్ సజెస్ట్ చేస్తారు అండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అవి కూడా 100% రిజల్ట్స్ వస్తాయి. బట్ నేనేంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళకి ఇది చిట్కా మంచిగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.